సభ్యత్వ నమోదు సమీక్ష కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు నల్గొండ పార్లమెంటు సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా సభలను ఆహ్వానిస్తాము. దయచేసి చెప్పండి, కూర్చొని అందరూ కూర్చొని, దయచేసి మీరు కూర్చొని ఆహ్వానిస్తారు, కూర్చొని దయచేసి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు శ్రీమతి కె గీతారెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మన అభిమాన నాయకుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు రామరెడ్డి రామరెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అన్న చైతి వెంకన్న యాదవ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పోర్ట్స్ పర్సన్ కాల్వ సుజాత గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వేములపల్లి వాసుదేవరావు గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, బూత్ ఎన్రోలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ముఖ్య నాయకులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఐఎన్టీసీ, కిసాన్ సెల్ నాయకులు అందరూ కూడా స్వాగతం పలుకుతూ డిజిటల్ మెంబర్షిప్ సభ్యత్వ నమోదు సమీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షులు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు గౌరవనీయురాలు శ్రీమతి గీతారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు తెలంగాణ పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, పిసిసి అధికార ప్రతినిధి, డిజిటల్ మెంబర్షిప్ స్టార్ట్ ఆగలు లాంచ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మెంబర్షిప్ ద్వారా మనం సభ్యత్వాలు తీసుకోవాలని మన ప్రియతమ ఏఐసిసి అధ్యక్షురాలు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో 3 నియోజకవర్గాల్లో నల్గొండ పార్లమెంటు పరిధిలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఈరోజు డిజిటల్ మెంబర్షిప్ సమీక్ష కార్యక్రమం జరగబోతుంది. మన సూర్యాపేట నియోజకవర్గంలో 4 మండలాలు, 1 పట్టణం, అదేవిధంగా 264 బూతులు ఉన్నాయి. సుమారుగా ఏఐసిసి మనకి ఇచ్చిన 1 బూత్కు 100 మందిని సభ్యత్వాలు నమోదు చేయాలని ఆదేశిస్తే సూర్యాపేట నియోజకవర్గంలో 26,400 మెంబర్షిప్ చేయాల్సి ఉండే. అందులో ఈ రోజు వరకు సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం 46,600 నమోదైంది. నల్గొండ పార్లమెంటులో సూర్యాపేట 2వ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో హుజూర్ నగర్ నియోజకవర్గం ఉంది. దానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను గర్వపడుతూ, ఇంకా మనం కూడా సూర్యాపేట నియోజకవర్గంలో కూడా మనం అత్యధికంగా చేయాలి. మనం పిసిసి మాజీ అధ్యక్షుల వారు కూడా వారు ఎంతో కమిట్మెంట్ తోటి ఒక పార్లమెంట్ స్థాయిలో ఉండి కూడా వారు ఒక కమిట్మెంట్ తోటి చేస్తున్నారు. అందుకు మనం కూడా గర్వంగా ఉన్నందుకు కూడా మనం గర్విస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మనం ఒక కార్యకర్తగా అదేవిధంగా సభ్యత్వం తీసుకోవడం చాలా అదృష్టం. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే ఈ దేశానికి స్వాతంత్రమే లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లేదు. ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనాయకుల త్యాగం మరవలేనిది. ఈ దేశం కోసం 3 గాంధీలు తమ ప్రాణాలను సైతం బలిదానం ఇచ్చారు. మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, 3 గాంధీలు ఈ దేశం కోసం తమ ప్రాణాలను సైతం బలంగా పెట్టి భారతదేశానికి ఎంతో ప్రాణ త్యాగం చేసిన మహానాయకులు, అగ్రనాయకులు. అందుకు మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడాలి. అదేవిధంగా మీరందరూ ఎంతో బాధ్యతగా మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ పనిచేస్తున్నందుకు కూడా నేను గర్వపడుతున్నా. మనమందరం ఆ దిశగా
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాను అగ్రస్థానంలో ఉంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం. సమావేశ అధ్యక్షులు మిత్రులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు, ముఖ్య అతిథి ఈరోజు సూర్యాపేటకి గౌరవనీయులు డాక్టర్ గీతారెడ్డి గారు వచ్చి వారు నల్గొండ పార్లమెంట్ కి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున నల్గొండ పార్లమెంట్ కి వారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్. ఈరోజు 3 నియోజకవర్గాల్లో సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని సమీక్ష చేయడానికి రావడం జరిగింది. ఈ రోజు మన ఈ సమీక్ష సమావేశం కేవలం సభ్యత్వ నమోదుకే పరిమితం చేసుకుందామని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ వారికి మరి ఈ ప్రాంత ఈ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులుగా మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. వారు అమూల్యమైన సమయం కేటాయించి ఈరోజు ఈ 3 దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 25వ తారీఖున వారు పర్యటించారు. వారు నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్. మిత్రులారా, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నేను సూర్యాపేట నియోజకవర్గ మరి పెద్దలు దామోదర్ రెడ్డి గారికి, చెవిటి వెంకన్న గారికి, చెక్ల రాజేశ్వరరావు గారికి, అదేవిధంగా వేణారెడ్డి గారికి, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ ఎంపీలు అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఒక అద్భుత స్థాయిలో ఆల్రెడీ 46,000 సభ్యత్వం చేసి మరొక 20,000 సభ్యత్వానికి దూసుకుపోతున్న వీర కాంగ్రెస్ సైనికులకి అందరికీ మీడియా మిత్రులకి మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు, కార్యకర్తలందరూ కూడా ఈ రోజుకి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం సుమారు 2 లక్షల సభ్యత్వం దాటుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ పార్లమెంటు ఇప్పుడు నెంబర్ 1. బహుశా భారతదేశంలోనే నల్గొండ పార్లమెంట్ లో ఇంత సభ్యత్వం ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు అని చెప్పి నా అంచనా. మరి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం విషయంలో ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి దిగ్గజాలు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా, అధ్యక్షులుగా పనిచేయడం, వారి వారసులుగా మనం ఉండడం మనం అందరం ఎంతో గర్వపడాలి. కొన్ని దశాబ్దాలుగా బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడి భారతదేశానికి పూర్తి స్వాతంత్రం తీసుకొచ్చింది 1947లో కాంగ్రెస్ పార్టీ అనే విషయం. అది ఎందరో మంది, లక్షలాది మంది కాంగ్రెస్ వాదుల యొక్క త్యాగంతో, కష్టంతో వచ్చిన విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. భారతదేశ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముడిపడిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం స్వాతంత్రం రావడానికి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వారి ప్రాణాలు, వారి జీవితాలు, వారి ఆస్తులు త్యాగం చేసుకున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. తదుపరి 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, అనేక దిగ్గజాలు, నీటి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ 75 ఏళ్లలో భారతదేశం అద్భుత అభివృద్ధి సాధించి ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడేది భారతదేశం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇచ్చిన పునాది అభివృద్ధి అనే విషయాన్ని మనం చేస్తాం. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది భారతదేశం. అమెరికా, చైనా తర్వాత
మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ జీడిపి భారతదేశానికి. అదేవిధంగా విద్య, వైద్య, సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మిలిటరీలో కూడా కాంగ్రెస్ పార్టీ కృషి వల్ల, కాంగ్రెస్ పార్టీ శ్రమ వల్ల భారతదేశం ప్రపంచ దేశాల్లో మొదటి 5 దేశాల్లో ఉందనే విషయం మనం అందరం గర్వపడాలి. భారతదేశం అభివృద్ధికి బలమైన పునాదులు వేసి ఈ 75 ఏళ్ల పాటు కృషి వల్లనే భారతదేశం ఈ స్థాయికి చేరిన విషయం కూడా మరి మరోసారి మనం పౌరులందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరో పిచ్చి పిచ్చోళ్ళు వచ్చి అక్కడ ఢిల్లీలో మోదీ, ఇక్కడ కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ కృషి వల్లనే భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో, అగ్ర దేశాల్లో తలెత్తుకుని నిలబడని చెప్పి మనం చేస్తాం. ఈరోజు మన ప్రపంచంలో ఎక్కడ పోయినా మన పిల్లలు, అమెరికాలో పోయివ్వండి, ఆస్ట్రేలియాలో పోయివ్వండి, సాఫ్ట్వేర్ పరిశ్రమల్లో మన పిల్లలు డామినేట్ చేస్తున్నారంటే విద్యా వ్యవస్థకి కాంగ్రెస్ పార్టీ వేసిన పునాది ఒక బలమైన విద్యా వ్యవస్థకే. అందుకోసం ఈరోజు మన పిల్లలు ఏ దేశానికి పోయినా రాణించగలుగుతుంది చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఆనాడు ఈనాడు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, సెక్యులరిజం, ఇంక్లూజివ్ గ్రోత్ కి కట్టుబడిన విషయం కూడా మనం చేస్తాం. బీజేపీ లాగా దేశాన్ని విభజించి హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని, సిక్కులని విభజించి రాజకీయ లబ్ధి పొందే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలు, మతాలు, వర్గాలని కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా దళితులకి, గిరిజనులకి, మైనారిటీలకి, అణగారిన వర్గాలందరికీ న్యాయం జరగాలి, సామాజిక న్యాయం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. అదేవిధంగా ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అభివృద్ధి యొక్క ఫలాలు సమాజంలో అత్యంత బలహీనమైన వారికి, ఆర్థికంగా చితికిపోయిన వారికి అందరినీ కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, నేను ఎందుకు ఈ విషయాలు మీకు మనం చేస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి మనం గర్వపడాలి, మనం చేరాలి, అందరినీ చేర్చాలి. మరి కాంగ్రెస్ పార్టీ భారతదేశం నిర్మాణానికి క్రియాశీలక కీలక పాత్ర పోషించడం. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. బలమైన ప్రజాస్వామ్య పునాదులు వేయడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థని, సంస్థను ఏర్పాటు చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి మనం చేస్తాం. నిస్సందేహం ఒక విషయం, ఈరోజు భారతదేశంలో ఒక ఫ్రీ మీడియా ఉందంటే, ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఉందంటే, ఒక పార్లమెంట్ వ్యవస్థ ఉందంటే, ఒక అసెంబ్లీ వ్యవస్థ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులు. ఈ ప్రజాస్వామ్య పునాదులని కదిలించి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి మనం ప్రపంచ దేశంలో పోల్చుకుంటే భారతదేశంలోనే ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని విషయం గుర్తుపెట్టుకున్నారు. మన చుట్టుపక్కల దేశాలు చూద్దాం. మీరు పాకిస్తాన్ చూడండి, నేపాల్ చూడండి, భూటాన్ చూడండి, బంగ్లాదేశ్ చూడండి, శ్రీలంక చూడండి, సింగపూర్ చూడండి, కొరియా చూడండి, ఆఫ్రికాలో చాలా దేశాలు చూడండి. మనతో స్వాతంత్రం వచ్చిన దేశాల్లో భారతదేశంలో బలమైన ప్రజాస్వామ్య పునాదులు చాలా తక్కువ దేశాల్లో ఉన్నాయి. దానికి కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏ విధంగా అయితే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందో, ఏ విధంగా అయితే భారతదేశాన్ని అభివృద్ధి చేసిందో, ఏ విధంగా అయితే భారతదేశంలో సామాజిక న్యాయం ముందు తీసుకుపోయిందో, ఏ విధంగా అయితే భారతదేశంలో సెక్యులరిజం ముందు తీసుకుపోయిందో, ఏ విధంగా అయితే భారతదేశంలో బలమైన ప్రజాస్వామ్య పునాదులు వేసిందో, ఆ కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన విషయం కూడా మనం ఏనాడు మర్చిపోము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలకిందులై తపస్సు చేసిన తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే అవకాశం లేకుండే కేవలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు వారి దృఢ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం కూడా మనం చేయాలి. అదేవిధంగా సూర్యాపేటలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అసలు భారీగా అభివృద్ధి జరిగిందంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదని చెప్పి అడుగుతున్నా. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినవారు,
శ్రీశైలం కట్టింది ఎవరు? ఈ రహదారులు వేసింది ఎవరు? కరెంటు తీసుకొచ్చింది ఎవరు? నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? అంతా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన ఊరిలో ఉన్న గుడులు బడులు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఇప్పుడు వీళ్ళు పూర్తిగా చిల్లర రాజకీయాలు, చిల్లర మాట తప్పితే మరొకటి లేదు. మిత్రులారా, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ హయాంలోని అభివృద్ధి అనే విషయం కూడా మనం గర్వంగా చెప్పుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. అసలు ఈ మధ్య టీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేస్తున్నారు, రైతు సంబరాలట. అసలు హాస్యాస్పదం, ఒక విచిత్రం, ఒక వికారం ఉంది. రైతు రుణమాఫీలో రైతులకి మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం, వడ్ల కొనుగోలులో, వరి ధాన్యం కొనుగోలులో రైతులకు మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం, భారతదేశంలో పంట బీమా పథకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మరి రైతులను మోసం చేసి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజు మరి రైతు సంబరాలు చేసుకోవడం చాలా హాస్యాస్పదం. కేసీఆర్ ప్రభుత్వం రైతులకి వ్యతిరేకం, రైతుల నాశనానికి కారణం అని చెప్పిన మనం. మిత్రులారా, ఇది ఒక్కటే కాదు, మీ అందరికీ తెలుసు, విలేకరులకు తెలుసు, అన్ని విషయాల్లో కేసీఆర్ టీఆర్ఎస్ పరిపాలన మోసం చేసినాయి. ఒక్కటే కాదు, అన్ని విషయాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మోసమే, గిరిజనులకి 12% మోసము, ముస్లింలకి 12% మోసము, దళిత బంధు అని మరో మోసం. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తారు. కల్వకుంట్ల కుటుంబం అన్న టిఆర్ఎస్ పార్టీ అనే జనం చీకొడుతున్నారు. అసలు వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు అసలు పూర్తిగా అవినీతిమయమైపోయి వాళ్ళ దోచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్న విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గమనిస్తుంది. టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తెలుసా మీకు? శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ ఎక్కడ దొరికినా దోచుకోవడం. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ దోపిడీ చేసుకోండి. వారి సిద్ధాంతం దాచుకునే సిద్ధాంతం టిఆర్ఎస్ పార్టీ. బీజేపీని విభజించు రాజకీయ లబ్ధి కోసం మరి మతాల పరంగా విభజించనేది బీజేపీ సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీ సమాజంలో అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండాలి, అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. నా రాజకీయ అవగాహనలో, నాకున్న ఆలోచనలో తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముందస్తుగా వచ్చే అవకాశం స్పష్టంగా అవపడుతుంది. 2023 నవంబర్లో రావాల్సిన తెలంగాణ శాసనసభ ఎన్నికలు 6 నెలల్లో సంవత్సరం ముందొచ్చే స్పష్టమైన సంకేతాలు అవపడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈసారి టిఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ గెలవడం, అధికారంలో రావడం ఖచ్చితంగా. సూర్యాపేట నియోజకవర్గంలో కానీ, నల్గొండ పార్లమెంట్ లో కానీ కాంగ్రెస్ కార్యకర్తలు వీర సైనికులుగా మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎంత త్యాగాలు చేస్తున్నారు, మీరు ఏ విధంగా పోరాడుతున్నారు తప్పనిసరిగా గుర్తిస్తున్నాము. అది గుర్తుపెట్టుకుంటాం. అధికారులు, అధికార పార్టీ వాళ్ళు, పోలీసులు చేస్తున్న హరాస్మెంట్లు, ఇబ్బందులు మనం మర్చిపోం. మీరు కూడా చిట్టా రాసి పెట్టుకోండి. ఎక్స్ట్రాలు చేసి అధికారులు, అధికార పార్టీ వాళ్ళని వదిలిపెట్టాం. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. మిత్రులారా, మారుమూల గ్రామాల్లో, తండాల్లో, గిరిజన తండాల్లో, హరిజన వాడల్లో ఏ విధంగా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు, అధికారులు మన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న విషయం అందరం గమనిస్తున్నాం. ఈ జిల్లాలో మేమున్నాం, అందరం కూడా సమిష్టి నాయకత్వంతో ఏ మారుమూల ప్రాంతంలో ఏ కార్యకర్తకి ఇబ్బంది మీ ఎవడుతాం. మీ ఎంపీగా, మీ ఉత్తమనగా మీ కరం పార్లమెంట్ లో వినిపించిన విషయం నేను మనం చేస్తున్నా. మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్ లో వరి కొనుగోలుపై తెలంగాణ నుంచి ఏ బీజేపీ, ఏ టిఆర్ఎస్ ఎంపీ నోరు మెదపలేదు. తెలంగాణ వరి రైతుల పక్షాన నేను పోరాడే విషయం కూడా గమనిస్తున్నా. మిత్రులారా, తప్పనిసరిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నా సంపూర్ణ విశ్వాసం, ఉన్న నమ్మకం 12కి 12 అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నాను. సూర్యాపేట
50,000 మెజార్టీతో గెలవబోతున్న కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మీరు ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎంత విరోచిత పోరాటం చేస్తున్నారో పేరున మేము గుర్తుపెట్టుకుంటాం. మన ప్రభుత్వం వస్తుంది, మీకు తప్పనిసరిగా సరైన గుర్తింపు, మర్యాద, గౌరవం అన్ని ఉంటాయని చెప్పి మనం చేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మీరు ఒక్కొక్క సభ్యునికి కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఫీజు విలేకరు మిత్రులకు నోట్ చేసుకోవాలి 25 రూపాయలు. ఆ 25 రూపాయల్లో 16 రూపాయలు మీకు మీ కుటుంబ సభ్యులకి 2 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కి ప్రీమియం. అంటే మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 24 గంటల్లో మీకు 2 లక్షల రూపాయలు వస్తుంది. దానికి 16 రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియము, 4 రూపాయలు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు ఒక ప్లాస్టిక్ లామినేటెడ్ ఐడెంటిటీ కార్డు ఇస్తారు. దాని ఖర్చు 4 రూపాయలు. అంటే 16 రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం, 4 రూపాయలు ఐడెంటిటీ కార్డు కాస్ట్, 5 రూపాయలు కాంగ్రెస్ పార్టీ సంస్థకి మీరు కట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి సభ్యుడు కూడా 25 రూపాయలు కట్టాలి, తప్పనిసరిగా బూత్ రోజులు వసూలు చేయాలని చెప్పి నేను మీకు మనం నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ భారతదేశంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలబడబోతుంది. అది మీ అందరి కృషి వల్ల తప్పనిసరిగా సూర్యాపేట కాన్స్టిట్యున్సీ కూడా తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 నిలబడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, మరి మనస్ఫూర్తిగా దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో చెవిటి వెంకన్న గారి డిసిసి ప్రెసిడెంట్షిప్ లో అద్భుతంగా చేస్తున్న ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందుకు పోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, గీతారెడ్డి గారిని మరోమారు వారి అమూల్యమైన నాకు నచ్చిన వాళ్ళు నన్ను నా శ్రేయోభిలాషి రాష్ట్ర నాయకులు ఈరోజు ఈ ప్రాంగణంలో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. నాకన్నా ముందు మాట్లాడిన గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ సభ్యత్వం తీసుకుంటే ఎంత గర్వపడాలో వారు సవివరంగా చెప్పినారు. నా జోలికి పోను. ఎందుకంటే స్వాతంత్రానికి ముందు నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా వారు విస్తరించినారు. దానిలో కొన్ని పోను. ఎందుకంటే ప్రతి ఒక్క సభ్యత్వం తీసుకున్న వ్యక్తి గర్వపడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా వచ్చేస్తున్నాం. అదేవిధంగా మన గీతక్క వారి కుటుంబం, వారి తల్లి అయితేంది, వారి కుటుంబం అయితేంది, మన పార్టీకి అదేవిధంగా మన ప్రాంతానికి ఎన్నో సేవలు చేసిన కుటుంబం వారు మన ముఖ్య అతిథిగా రావటం, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండటం, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండటం చాలా సంతోషం. వారు నాకు ఎంతో సన్నిహితం. మా తల్లి గారు కానీ వారు కానీ నాకు మన నియోజకవర్గం, మన బాధ్యత ఏంటి? మన సూర్యాపేట నియోజకవర్గం రాష్ట్రం కాదు దేశంలో నెంబర్ 1 ఉండాలి. అది మన టార్గెట్. అప్పుడు మా అక్క సంతోషపడుతుంది. మా అక్క అందరికి సన్మానం చేస్తారు. మా తమ్ముడు ఏ విధంగా సన్మానం చేస్తారు తెలుసుకునే వరకు పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఆయన చేతులు ఏముందో మనకు గుంజుకునే ప్రయత్నం అంతేనా? ఏం చెప్పను మీరు పార్లమెంటు ఎక్కువ మెజార్టీ వచ్చే బాధ్యత మారి, దేశంలో నెంబర్ 1 వచ్చే బాధ్యత మారి, అది మీ అందరూ తీసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ ఒత్తిడి చేయకుండానే ఈరోజు 46,000 పైన మనం చేయగలిగినాం. ఉన్నాయి 264 బూత్స్ ఉన్నారు. ఒక్కొక్క బూత్ కు 300 చేస్తే ఎన్నైతాయి? 350 చేస్తే ఎంతైనాయి? 1,00,000 అవుతాయి. మనం చేయలేమా? ఒక్కొక్క అతను 5 బూత్స్ ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కూడా
మనం ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గీతారెడ్డి గారికి, కాళ సుజాత గారికి మనం మాటిస్తున్నాం 1,00,000 మెంబర్షిప్ చేసే బాధ్యత మాది. మీకేదైనా ఇబ్బంది ఉంటే నేను రమ్మని, ఏ గ్రామంలో కానీ ఏ బూత్ అయినా మీకేదైనా ఇబ్బంది ఉంటే నేను కూడా వస్తాను, మీతో పాటు మన కార్యకర్తలు కలుసుకుంటాను, మెంబర్షిప్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి సందర్భంగా భావిస్తాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నిజంగా నాకు కొద్దిగా కోపం ఉన్నది. ఎందుకంటే ఆయన పత్రికా ముఖంగా చాలా ఇలా ఉంది సార్ బయటనా కూడా నేను వాళ్ళందరికీ కూడా చర్చ్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ మీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. మీ మైనార్టీస్ కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ప్రతి ఎన్ఎస్సీ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ మెంబర్షిప్ మీరు వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయండి. బాగా పూర్తిగా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈరోజు డిపార్ట్మెంట్స్ అయితే సెల్స్ అయితే అన్ని ఉమ్మడిగా పూర్తి సహకారం చేయబట్టే ఇంత మెంబర్షిప్ చేయగలిగాం. అక్కడికి నేను ఏస్తే చేయగలుగుతున్నాను. నేను చేయటం లేదు, మా ఊళ్ళో అంత స్పీడ్ ఉన్నది, ఉత్సాహంగా ఉంటారు. ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా చేస్తారని చెప్పి మీ అక్కడ చెప్పడం జరిగింది. నిజంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఒక్క డిపార్ట్మెంట్ అనే కాదు, ఒక సెల్లనే కాదు, ఎవరి బడి కోఆపరేటింగ్ ఈ దీంట్లో మెంబర్షిప్ అని చెప్పి డ్రైవ్లో చెప్తూ మంచిది. థ్యాంక్ యూ నిజాముద్దీన్ సార్. ప్రెసిడెంట్ గా ఉన్నాం అనుకుంటా, అంతేనా? ఉన్నావు కానీ నీకు ఒక కోటాడులో నువ్వుతున్నా కదా దొరికిందా ఆయన? నీ పాదకులతో లేవా? 300 వేసే వాళ్ళకు మెంబర్షిప్ ఇస్తాం, శాలలు ఇస్తాం, అవి ఇస్తాం, ఈ ఇస్తాం అని చెప్తావు. ఇక్కడ కూడా నీ బాధ్యత, నీ బాధ్యత. ఇప్పుడు 300 మంది ఎవరు చేశారో సన్మాన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 500 చేసే వాళ్ళకు పెద్ద ఎత్తున సన్మానం ఉంటుంది. 1000 చేసిన వాళ్ళకు ఇంకే పెద్ద ఎత్తున సన్మానం ఉంటుంది. నేను ఇప్పుడే చెప్పిన మా డీజీ ప్రెసిడెంట్ గారికి, మన పీసీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా అక్క కూడా కాళోజీ కూడా చెప్తున్నాను. ఎవరైతే 300 చేసినారో ఇప్పటి వరకు వాళ్ళకు శాలతో సన్మానం చేయబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటో మీరు వెంటనే డీసీసీ ప్రెసిడెంట్ గారికి పంపించండి. కుటుంబం ఫోటో పెట్టి ఒక మెమోటో తయారు చేసేసి మీకు మళ్ళీ అక్కడ పిలుస్తాం. అక్కడ మీకు తప్పనిసరిగా సన్మాన కార్యక్రమం రావాలి. సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది చేయండి. ఇప్పుడు కాళ సుజాత గారు చెప్పిన చెల్లి చెప్పింది, ఏం చెప్పింది? రాహుల్ గాంధీ గారితో కూడా సన్మానం ఉంటుంది కదా. 40 సంవత్సరాల నుంచి నేను శాసనసభ సభ్యులు అందరికన్నా సీనియర్ను, అందరికన్నా సీనియర్నే, అక్కకన్నా సీనియర్, ఈయకన్నా సీనియర్, అందరికన్నా సీనియర్నే. కానీ ఎప్పుడు అయినా కూడా రాహుల్ గాంధీతో సన్మానం చేసుకోలేకపోయినాను, సోనియా గాంధీ గారితో సన్మానం చేసుకోలేకపోయినాను. ఎంత అదృష్టమైన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఎంత అదృష్టవంతులే. నీకు సన్మానం చేస్తారా? నేనైతే అందు గురించే ఎక్కువ చేయండి. ఒక్కొక్కరు నేను పిలిచి అడుగుతాను. సురేష్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసాద్ గారు, ఈ మండలంలో ఎన్ని బూతులు ఉన్నాయి? 40 బూతులు ఉన్నాయి సార్. 40. ఎన్ని ఇప్పటి వరకు? 6,800 అయినాయి సార్. 6,800. ఎన్ని చేస్తున్నారు? 12,000 చేద్దాం అనుకుంటా. 12,000. 12,000. ఓకే, గుడ్. దామని చెప్పినట్టుగా ఆయన అన్న అనకంటే నేను పెద్దదాన్ని, వయసులో పెద్దదాన్ని అన్న. దామన్న చాలా సంవత్సరాలు నాకు తెలుసు. నేను ఎమ్మెల్యేస్లో కూడా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి ఇప్పుడు కూడా మేము తిరగడం జరిగింది. మరి వారి ఒక నియోజకవర్గానికి నాకు రావడం అంటే ఈ అవకాశం వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఆ విధంగా శరీర సమానమైనటువంటి చాలా నాకంటే కల్వ సుజాత, మరి ఇలాంటి సభ ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసి దాంట్లో నేను భాగస్వామ్యం వహించడం అంటే ఒక కాంగ్రెస్ నాయకురాలకి చాలా అదృష్టంగా అని భావించడం, నిజంగానే చాలా అదృష్టంగా భావించడం. నన్ను ఇన్ఛార్జ్గా వేసింది హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్కి, అలాగే మరి నల్గొండ పార్లమెంట్.
హైదరాబాద్ సికింద్రాబాద్ అట్లే ఉంటాం కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో ఆ విషయాలు నేను చెప్పదలుచుకోవాలి. నేను అనుకున్నాను మరి మనకు మొన్నటి వరకు పిసిసి ఉంది, మాకు స్థానికంగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రాంతం వారి నియోజకవర్గం కాబట్టి వారి దగ్గర వారితో మాట్లాడి సామాన్యతో మాట్లాడి అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరితో కూడా వెంకయ్య గారితో కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది. అందరూ ఓకే అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని వచ్చాను. మీ అందరినీ కలవడం నాకు ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. మీ విషయాలన్నీ వింటుంటే ఎస్పెషల్లీ కామన్గా చెప్పినట్టుగా అద్భుతంగా ఉంది మీ పర్ఫార్మెన్స్. కొన్ని చోట్ల నాన్ పర్ఫార్మెన్స్ ఉంది, ఇక్కడేమో హై పర్ఫార్మెన్స్ ఉంది. ఈ హై పర్ఫార్మెన్సే ఉత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో రేపు పార్లమెంట్ కానీ మన కాంగ్రెస్ సభలో డెఫినెట్లీ అందరూ కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా ఒక విధంగా మీ గురించి చెప్పక తప్పదు. ఎందుకంటే హైయెస్ట్ ఓట్స్ హైయెస్ట్ మెంబర్షిప్ ఈ యొక్క నియోజకవర్గం. అప్పుడు పేరు ఎవరికి వస్తుంది? నియోజకవర్గం ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇది పార్లమెంటరీ నియోజకవర్గం టాప్ లో ఉందంటారు. అందులో టాప్ ఎవరు ఉంటారంటే సూర్యాపేట ఉంది. లక్షని మీరే తెస్తే 3 లక్ష మీరే తెస్తే ఇంకా మీరు టాప్ లో ఉండకుండా ఎట్లా ఉంటుంది? తప్పనిసరిగా అది గర్వకారణం. ఒక్కొక్కరు చెప్తుంటే నేను విసిపోతున్నాను. నా నియోజకవర్గంలో ఎంత శ్రమపడ్డా అట్లా జరుగుతుంది. నియోజకవర్గం జైరాబాద్ కర్ణాటక బార్డర్. సో అక్కడ కొంచెం భాషా సమస్యలు వెలుగుతూ ఉంటాయి. ఇది మీ యొక్క లిస్టు నేను పట్టుకుపోయి మా జైరాబాద్ ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నా. ఇట్లా చేయాలని బాబు మీరు రామన్న దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుపోతాను. మొన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టించిన 12వ తారీఖున, కానీ అది సరిపోవడం లేదు. మీరు రావాలన్న విషయాన్ని ఇవాళ మా పిల్లలకి చేయాలని చెప్పేసి ఈ విధంగా ఎంత ఒక ఉత్సాహం కనిపిస్తుంది. నేను చాలాసేపు వచ్చిన తర్వాత 12కి రావాలంటే 12కి వచ్చి 2 నిమిషాల ముందే వచ్చా. మరి మీరు అందరూ వచ్చి కూర్చుంటారేమో నేను లేట్ చేయాలి. 1 గంటకు పైగా కూర్చొని నేను మాట్లాడుతూ ఉంటే రామనన్ను నేను అబ్జర్వ్ చేస్తున్నా. వచ్చిన వాళ్ళంతా అంత ఆప్యాయతతో పలకరించాను. కార్యకర్తలంతా ఎంత చేసినావు అంటే ఆ చదువుతో ఏది ఇదే నా చేసేది అనేసి వాళ్ళని కూడా బెదిరించి ఆ ప్రేమతో బెదిరించే ఒక శక్తి కూడా వస్తుంది. అలాంటి ఒక ప్రజానాయకుడి దగ్గర లక్ష రాకుండా ఎలా అవుతుంది చెప్పండి? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు కూడా ఒక గైనకాలజిస్ట్ ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియాలో 3 డిగ్రీలు తీసుకుని రాజీవ్ గాంధీ ఒక మాట అనగా అంతా వదిలేసి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఒకసారి మీరు బయట దేశాల్లో చదివేటప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి రాజకీయాల్లో చేస్తే బాగుంటుంది. ఎడ్యుకేటెడ్ విమెన్ అని మేడం అనగా దానికి రాజీవ్ గాంధీ గారు కూడా అవును రావాలన్నప్పుడు మేము వచ్చేసిన తర్వాత నేను ఇదేదో మాటలు చెప్పారు కదా పరదేశంలో కలిసింది, ఇది కాదు. నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చి ఆ ఫ్యామిలీయే తీసుకొచ్చి నేను రాజకీయాలు. మరి అలాంటప్పటి నుంచి నేను రాజకీయంలో ఉండడం, ఇన్ని సంవత్సరాల రాజకీయం చేసిన తర్వాత ఇలాంటి నియోజకవర్గంలోకి రావడం అనేది చాలా గర్వకారంగా ఉందని మళ్ళీ నేను రాజకీయంలోకి వచ్చి 1986లో జాయిన్ అయినా. ఫస్ట్ ఎలక్షన్ 89లో. 89 నుంచి నాకు మీరు పరిచయం కూడా నేను వారి ఇంట్లో వెళ్ళి కలవడం జరిగింది. ఎందుకంటే రాజకీయ చరిత్ర చాలా పెద్దది కాబట్టి చాలా సంవత్సరం. మరి ఈ యొక్క ప్రాంతంలో ఒక గట్టిగా పనిచేసే ఎంపీ ఉన్నారు. బహుశా ఎంపీస్ లో మన రాష్ట్రంలోనే అంతం లేదు, ఏ రాష్ట్రంలో కూడా ఇంత కష్టపడి ఇల్లు ఊరు ఎంపీగా ఎవరైనా ఉన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను అనుకోకుండా ఢిల్లీ నుంచి ఒక పెద్ద నాయకుడు నేను కలవడం జరిగింది. మరి ఇదే విషయాలు మెంబర్షిప్ విషయాలే మాట్లాడుతూ ఆయనే అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ అని చెప్పారు. వాళ్ళు కూడా అక్కడ ఢిల్లీ వాళ్ళు కాల్ చేసుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీ వాళ్ళు అంటుంటే రేపు మన సూర్యాపేట గురించి దామోదర్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడతారు. కానీ
ఈ ఒక రోజు మీతో మాట్లాడుతుంటే ఆనందంగా ఎందుకుందంటే మిమ్మల్ని చూస్తుంటే, ఇక్కడ వాతావరణం చూస్తుంటుంటే, మీ మెంబర్షిప్లు చూస్తుంటే పోటీ పడి మేము లక్ష్య చేస్తామని అంత సున్యాసంగా అంత ఆత్మవిశ్వాసంతో మీరు మాట్లాడుతున్నారంటే ఏమనిపించింది తెలుసా? కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పగా వస్తుంది అని. కాంగ్రెస్ కి పట్టుకోమని మీరే కదా. నేను ఇక్కడ కూర్చుంటే పార్టీ వస్తుందా? మీరు కష్టపడితే వస్తుంది. ఆయన చెప్తారు, ఆయన చేసేవాళ్ళు మీరు. అందుకని ఈ వాతావరణం అంతగా పాకిపోతే, స్టేట్ అంతా పాకిపోతే తప్పనిసరిగా ఏ కేసీఆర్ ఏ మోదీ ఎవ్వరు కూడా మనల్ని ఆపలేరు. గవర్నమెంట్ వచ్చి తీరుతారు. మీరు ఒక పునాది, ఒక్కొక్క ఇంటికి పోయి ఆ మెంబర్షిప్ చేస్తూ ఇన్ని వందల సంవత్సరాల కాంగ్రెస్ ఏమీ అభివృద్ధి ఏం చేసింది? రోడ్స్ ఎక్కడి, ట్రైన్లు ఎక్కడి, ఎయిర్పోర్ట్ ఎక్కడిది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడి, ఎలక్ట్రిసిటీ ఎక్కడి, విద్యా సంస్థలు ఎక్కడి, అన్ని కూడా కాంగ్రెస్ నుంచి కదా మనకి మొదలైంది. మన తల్లి కాంగ్రెస్. అందుకే అందరినీ మత సమస్యలు లేకుండా, ఎలాంటి విభజన లేకుండా, మతాలు కులాలకు అతీతంగా ఏదైనా పార్టీ ఈ పెద్ద దేశం, ఇంత పెద్ద డెమోక్రసీ ఒక తాటిపై తీసుకెళ్లే శక్తి ఎవరికి ఉంది చెప్పండి? ఎవరికి ఉంది? ఏ పార్టీకి ఉంది? మీ నోట వినాలని ఉంది మన కాంగ్రెస్. ఇంకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టు, దామోదర్ రెడ్డి గారు అన్నట్టుగా మన నిజంగా కాంగ్రెస్ అంటే నేను గర్విస్తాను. అంత పెద్ద ప్రాక్టీస్ నేను వదులుకున్నాను, కానీ ఎప్పుడు నేను బాధపడలేదు. ఈ కాంగ్రెస్ సిద్ధాంతాల వలన మనమంతా మనుషులుగా ఉన్నాం. హిందువు, ముస్లిమో, క్రిస్టియనో, ఎస్సీఓ, పీసీఓ అని లేదు. అందరికీ సరి సమానంగా చూసే తల్లి అంటే కాంగ్రెసే. కాబట్టి మనకు తెలంగాణ తల్లి కూడా మన సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీ మనం చివరి క్షణం వరకు మన జీవితంలో మర్చిపోరాదు, చివరి శ్వాసం వరకు మర్చిపోరాదు. ఎందుకంటే ఆమె ఎన్ని తెచ్చినారు. అటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విభజన కావద్దని ఆమెను ఎంత తిట్టినా, ఆమెకు పాటలు కట్టినా, ఆమెకు బొందలు దొగినా ఆ మనిషి చలించలేదు. గట్టిగా నిర్ణయం తీసుకుని నేను ఇస్తానన్నా నేను ఇస్తాను. ఆమె ఏ కేసీఆర్ తెచ్చింది కాదు, కేసీఆర్ తెచ్చింది కాదు. అందరి పోరాటం, ప్రతి ఒక్కరి పోరాటం. 150 రోడ్డు మీదకి వచ్చిన వాడు ఎంతమంది స్టూడెంట్స్, ఉస్మానియా స్టూడెంట్స్ ఖాళీ చదువుకోలేదు. ఒక యాదరెడ్డి ఎవరు లీడర్స్ ఏం చెప్పినా నేను వినేది లేదు. నేను ఇస్తానంటే ఇస్తానని ఒప్పుకున్నటువంటి సోనియా గాంధీ మాత్రం మనం ఎప్పుడు మర్చిపోవచ్చు. మన హృదయాల్లో ఆమె ఎప్పుడు కూడా ఒక దేవత లాగా మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటాను. సో ఇప్పుడు మనం చేసేది మన దేశ సేవ. వారు సైనికులు అన్నారు, ఆయన సైనికుడు కాబట్టి ఆయన సైనికులు అన్నారు. దేశ సేవ చేసే మీకు మీ చేతనే ఉంది మన భవిష్యత్. మీరు మెంబర్షిప్ చేసేటప్పుడు మనది ఎంత త్యాగభరితమైనటువంటి పార్టీ, ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారు. చెప్పినట్టుగానే ఆనాటి నుంచి చచ్చే వరకు ప్రైమ్ మినిస్టర్గా సమస్యలు ఎన్ని ఉన్నా ఉన్నటువంటి నేను నుంచి చూసుకుంటే ఇందిరాగాంధీని నా 24 తూట్లతో పొడిచి చంపడం జరిగింది. రాజీవ్ గాంధీ ఎన్ని ఏళ్ళండి ఆయనకు? 50 వరకు కూడా రాలేదు. 47 సంవత్సరాలకే ఆయన కూడా ఎందుకు చచ్చిపోయారు? ఎలాంటి జబ్బులు వచ్చి చావలేదు. మన కొరకు త్యాగం చేసి ఈ రోజు కూడా మనకు సేవ చేస్తుంది, ఈ వయసులో కూడా సేవ చేస్తుందంటే అలాంటి సోనియా గాంధీని మనం ఇప్పుడు మరొకటి మరి ఈ పార్టీలు ఇప్పుడున్నటువంటి పార్టీలు మన దేశానికి సరిపోదు. మనల్ని విభజించి మతపరంగా, కులపరంగా ఎవరైనా సుఖంగా ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా? ఏ వర్గం సుఖంగా? విద్యార్థులు సుఖంగా ఉన్నారా? వాళ్ళు కూడా అసలు వాళ్ళ సమస్య ఎట్లా వస్తుందంటే వాళ్ళు చనిపోతున్నారు, సూసైడ్ చేస్తున్నారు. రైతులు సుఖంగా ఉన్నారు. వరి ధాన్యం కొనకుండా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉపాధ్యాయులు సుఖంగా ఉన్నారు.
మరి ఏ ఎంప్లాయీస్ సుఖంగా ఉన్నారు? ఈ యొక్క వర్గం మహిళలు కూడా అంతే, అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి మహిళలపై. ఎవ్వరు సుఖంగా లేరు. కన్నీళ్ళ రాష్ట్రంగా మారింది మన తెలంగాణ. రోజు మీరు పేపర్లలో చూడండి, వరి కుప్పల మీద ప్రాణాలు పోతుంది, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది, స్టూడెంట్స్ చేసుకుంటున్నారు. మరి ఆ విధంగా రైతులు చేసుకోవడం నడుస్తామండి. ఇప్పుడు టీచర్స్ కూడా, నిజామాబాద్ లో ఒక టీచర్ ని ట్రాన్స్ఫర్ చేస్తే పిల్లలు వదులుకొని ఎక్కడ పోవాలని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకోవడం. మరి ఆ జియో 317 గురించి మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా మీకు అందరికీ తెలుసు. దాన్ని మనం పార్టీ పరంగా వ్యతిరేకిస్తాం. మన ప్రజల్ని, ఈ యొక్క తెలంగాణ ప్రజలకి ఒక విధమైనటువంటి శాంతియుతంగా ఒక పరిపాలన రావాలంటే మనం అందరం కలిసి మన మెసేజ్ ఆ ఓటర్ల దగ్గరికి తీసుకోవాలా, ఆ మెంబర్ల దగ్గరికి తీసుకెళ్ళాలి. మీ అందరినీ మళ్ళీ నేను కోరుతూ, మీకు అన్నీ తెలుసు, మాకంటే నేను చెప్పింది నాకంటే ఎక్కువ తెలిసినటువంటి వాళ్ళు. కానీ మీ యొక్క ఇన్ఛార్జ్ గా నా అదృష్టంగా, మళ్ళీ నా అదృష్టంగా, నిజంగా అదృష్టంగా నా రిపోర్ట్ రాసినప్పుడు పిసిసి అధ్యక్షుడికి నంబర్ 1 గా మీరే ఉంటారని చెప్పి కూడా నేను చెప్తున్నా. నేను వచ్చి ఈ యొక్క పర్వం ముగిసిన తర్వాత, ఈ యొక్క మెంబర్షిప్ పర్వం ముగిసిన తర్వాత నేను వస్తాను. మీరు పిలవనక్కర్లేదు రామన్న, నేను వస్తాను. మిమ్మల్ని, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మీ పిసిసి ప్రెసిడెంట్ ని, సుజాతని, అందరినీ కూడా నేను సన్మానం చేసి అని చెప్తూ చాలా సంతోషంగా మరి ఒకసారి చెప్తూ జై హింద్, జై సార్ ఎమ్మెల్యే ఉప సర్పంచ్ స్థాయిలో మాజీ ఎంపీటీ 150 సార్. సార్ ఏనారాయణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల వారి నాయకత్వంలో అటు కృష్ణ, విశాల్ శ్రవణ్, బొమ్మగట్టి, సార్ అనంతరం మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిడి సైజులు రాజు ఆ మండల్ పైకి తెలిసింది సార్. సార్ లింగాల జూపూర్ కాంతి